ప్రభుత్వ నిర్లక్ష్యము తీర్పుకు నిరసన. అరే వారికి మొదటి 2 రోజులు ఇవ్వలేదు. గవర్నర్ దగ్గర కాదు. మీకు ఒకటి చెప్పాలి ఎగ్జాంపుల్. 1980లో అది అప్పుడు ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్లు లేవు. నేను కొట్లాడినా 80లో, అంటే 45 ఏళ్ల కింద. అప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఉన్నాడు, జీవో తీశాడు. అసెంబ్లీలో తీర్మానం లేదు, క్యాబినెట్లో తీర్మానం లేదు, ఆర్డినెన్స్ లేదు, చట్టం చేయలేదు. ఖాళీ జీవో తీస్తే హైకోర్టులో వేస్తే కేసు గెలిచింది. ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయి. డిపెండ్ కూడా గట్టిగా చేయాలని నేను ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద ఒత్తిడి పెంచడానికే ఈ బంద్. ఎందుకు లేదు? ఇప్పుడే చెప్తా నేను. 243D6లో లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టంగా ఉంది. మీరు రాజ్యాంగాన్ని చదవండి ఒకసారి. ఆ ప్రభుత్వంకే అధికారం ఇచ్చారు. దీన్ని వాళ్ళు కట్టుదిట్టంగా పకడ్బందీగా అమలు చేయాలి. అందుకే మరింత ఒత్తిడి చేయడం. దీన్ని బీసీలు అంటే చిన్న చూపు జరుగుతుంది, బీసీలు అంటే లెక్కలేనితనం ఉంది, బీసీల సత్తా ఏమిటిదో చూపెడతాం. అందుకే ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం.